ఈ కర్సర్ ఉంది కదా, ఈ కర్సర్ జాగ్రత్తగా చూడండి. ఇది సైబర్ టవర్స్ కదా. ఇది శిల్పారామం. దీని ఆపోజిట్ లో, లెఫ్ట్ ఆపోజిట్ లో. ఇది హైటెక్ సిటీ మెయిన్ రోడ్ సిగ్నల్ ఉంటుంది కదా. ఇటు వెళ్ళిపోతే మనం, ఇటు వెళ్తే హైటెక్ సిటీ వెళ్తాం కదా. ఫ్లైఓవర్ అది, మధ్యలో ఫ్లైఓవర్ ఉందిగా కొత్తది. సో ఇట్లా వెళ్తే కుకట్పల్లి సైడ్ వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ ఉంటుంది ఎన్ కన్వెన్షన్ సెంటర్. ఇది ఎన్ కన్వెన్షన్ సెంటర్. ఈ లేక్ ని వీళ్ళు ఆక్రమించి పెట్టుకున్నారు అనేది మెయిన్ పాయింట్. ఇప్పుడు ఇట్లా ఇట్లా వెళ్ళి ఇట్లా తిరిగితే ఈ సెంటర్ ఏం సెంటర్ అంటే, ఇది ఇంకో బ్రౌజర్ లో పెట్టా, ఇది ఇట్లా వస్తాం, ఇట్లా వస్తాం. ఇది ఈ రోడ్డు ఇక్కడ కలుస్తుంది. మీకు అర్థమైందా? ఇది ఈ బ్లాక్ ఏదైతే ఉందో, ఈ బ్లాక్ ఇక్కడ కలుస్తుంది, ఈ బ్లాక్. సో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి మనం పెళ్లికి వెళ్తాం అనుకోండి, ఇక్కడ వరకే వస్తుంది స్ట్రీట్ వ్యూ. మనకి లోపల చూపిరు కదా, లోపలికి వెళ్ళదు స్ట్రీట్ వ్యూ, గూగుల్ స్ట్రీట్ వ్యూ. సో ఇది ఎన్ కన్వెన్షన్ సెంటర్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి లోపలికి ఒక 10 ఎకరాలు ఉంటుంది. ఈ 10 ఎకరాలు కూడా, ఇదంతా 10 ఎకరాలు. ఈ మొత్తం బిట్టు 10 ఎకరాలు. చూడండి పక్కన పీజీలు, అబ్బాయిల పీజీలు కూడా ఉన్నాయి పక్కన. సిరి హాస్టల్స్ ఏవో ఉన్నాయి. ఎనివే అది ప్రవేశకి వస్తుంది కానీ చెప్తున్నా. సో ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో మనకి ఇది చెరువు, తిమ్మిడికుంట చెరువు అంటారు, దీని బాగా ఫేమస్. ఇక్కడ వరకు ఉండేది చెరువు. యాక్చువల్ గా ఇక్కడ వరకు చెరువు ఉండేది. ఇది మామూలు ల్యాండ్. ఈ మొత్తం ఏరియా, ఇక్కడ నుంచి ఈ ఏరియా మొత్తం 10 ఎకరాలు అనమాట. ఈ 10 ఎకరాల దాంట్లో ఇక్కడ వరకు 3.5 ఎకరాలు, అంటే ఇది 6.5. ఇది ఇక్కడ నుంచి చిన్న ముక్క, సగం అనుకోండి. ఈ సగం నుంచి 3.5 ఎకరాలు ఈ మొత్తం కబ్జా చేశారు అనేది ఎలిగేషన్. కబ్జా చేశారు లేదు, ఎలిగేషన్ ఏముంది గర్భంలో. ఇది దీని గురించి హైదరాబాద్ లో ఈరోజు కూల్ చేశారు అనమాట. ఈ సగం వరకు ఇక్కడ నుంచి ఏంటంటే ఇదంతా కూడా హాల్స్, మెయిన్ హాల్, పెళ్లి జరిగే మెయిన్ హాల్. బేసిక్ గా ఇది ఒక ఫంక్షన్ హాల్. బాగా డబ్బున్నోళ్ళు, బలిసిన వాళ్ళు పెళ్లి చేసినటువంటి ఒక ఫంక్షన్ హాల్. సో ఈ ఫంక్షన్ హాల్లో ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు గోడ కట్టారు. సరే, ఇది గోడ, లేక్ కి సంబంధించి ఓపెన్ చేయకుండా గోడ. అసలు కబ్జా చేయడమే తప్పు, మళ్ళీ దానికి అడ్డంగా గోడ కట్టారు. ఇప్పుడు వేరే ఫారెన్ వాడు, వేరే స్టేట్ వాడు వస్తే వెనకపక్క లేకుందని తెలియదు అక్కడికి వెళ్తే గానీ. లోకల్స్ కి అయితే ఐడియా ఉంటుంది. సో ఇక్కడ గోడ కట్టేసి కంప్లీట్ గా దీనికి సంబంధం లేదు, లేక్ ని ఎన్క్రోచ్మెంట్ కాదన్నట్టు గోడ కట్టేసి దీన్ని ఇట్లా చేశారు. సో గతంలో కూడా రేవంత్ రెడ్డి ఇది పడగొడతామని చెప్పారు, ఈరోజు పడగొట్టారు. కేసీఆర్ కూడా పడగొడతామని శబదాలు చేశారు, ఆయన పడగొట్టలో, మొత్తానికి ఈయన పడగొట్టాడు. హైడ్రా అనేసి ఒక సంస్థని వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు స్టార్ట్ చేశారు. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని ఒకటి స్టార్ట్ చేసి రీసెంట్ గా ఒక 50 బిల్డింగుల వరకు వీళ్ళు కూల్ చేస్తున్నారు. ఏదైతే చెరువుల్ని కబ్జా చేసుకుని కట్టినటువంటి బిల్డింగ్స్ ఉంటాయో, హైదరాబాద్ వ్యాప్తంగా ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా మొత్తం కూల్ చేస్తూ ఫైనల్ గా, అంటే మధ్యలో దీని దగ్గరికి వచ్చి దీన్ని కూడా ఈరోజు కూల్ చేయడం జరిగింది. జరిగినటువంటి కబ్జా అయితే ఇక్కడ వరకు వచ్చేసి 3.5 ఎకరాలు. ఈ గీత వరకు 3.5 ఎకరాలు చెరువు ఉంటుంది. ఇక్కడ చెరువు మీద బెడ్ వేసేసి, అంటే మనం పునాదికి వేస్తాం కదా, ఇసుక మట్టి ఇవన్నీ వేసేసి ఆల్రెడీ చెరువులు. ఇప్పుడు ఈ చెరువు ఉందనుకోండి, ఇక్కడ ఆల్రెడీ పూడుకుపోయింది కదా, ఇదంతా కూడా చెరువే, పూడుకుపోయింది సరే. ఈ పూడుకుపోయింది, ఈ టైపు కూడా పూడుకుపోయి ఉంటుంది అప్పట్లో. సో ఆ పూడుకుపోయిన దాని మీద వీళ్ళు ఇసుక, మట్టి, ఇష్టం వచ్చిన రద్దు అవన్నీ వేసేసి, ఫౌండేషన్ ఎట్లయితే బిల్డ్ చేసేసి దాని మీద ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కట్టేశారు. ఇక్కడి నుంచి వాళ్ళ ల్యాండ్. మరి గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఎందుకు ఇచ్చాయి ఈ ల్యాండ్ని, ఎన్క్రోచ్మెంట్ ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఎవరు చేసినా, ఇది రేవంత్ రెడ్డి చేసినా మనం పడగొట్టాలనే కోరుతాం, మిగతా వాళ్ళు చేసినా పడగొట్టాలని కోరుతాం. మొత్తానికి అయితే పడగొట్టారు. గత ప్రభుత్వాలు ఆలోచించాయి, మరి నాగార్జునతో ఇష్యూస్ ఉన్నాయేమో, ఈ ప్రభుత్వం అయితే పడగొట్టింది. ఇది మొత్తానికి ఎన్ కన్వెన్షన్ కథ. ఇది తిమ్మిడికుంట చెరువు.